హలో. ఆగండి. మనకి నైట్ టైమ్ ఫోనొస్తే చాలా భయమేస్తది గదా! అదే ఒక ఫోన్ కాల్ జీవితాన్నే మార్చేస్తే? యెస్. ఈ స్టోరీ నిజంగా జరిగిందో, లేదో నాకు తెలీదు. బట్ జరిగిన వాళ్ళు మాత్రం ఇప్పటికీ నిద్రపోవడం లేదు. రమేష్ ఇతను ఒక సాధారణమైన కాలేజ్ స్టూడెంట్. ఇతను నైట్ టైమ్స్ లేట్‌గా చదువుకొని పడుకునే అలవాటుంది. అలా అర్ధరాత్రి 12:13 ఏఎంకి ఒక కాల్ వస్తది. ఇతను ఆన్సర్ చేయడు. అలాగే పడుకొని ఉంటాడు. రమేష్‌కి వెంటనే ఒక మెసేజ్ వస్తుంది. "నువ్వు పడుకుంటున్నావా?" అని చెప్పి. షాక్‌లో ఉంటాడు. ఎందుకంటే ఈ టైంలో నాకెవరు మెసేజ్ చెయ్యరు కదా! అని చెప్పి. కొంచెం సేపు అయినంక మళ్ళీ ఇంకొక మెసేజ్ వస్తది. "వెనక్కి తిరుగు నేను నిన్ను చూస్తున్నాను" అని చెప్పి. రమేష్ వెంటనే షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తాడు. రూమ్ అంతా ఖాళీగా ఉంటుంది. కానీ అద్దంలో తన వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు రమేష్‌కి అనిపిస్తది. వెంటనే భయంతో రూమ్ బయటకి పారిపోతాడు. నెక్స్ట్ డే ఏమైందో తెలుసా? తర్వాత రోజు వాచ్‌మెన్ చెప్పిన మాటలు విని అందరూ షాక్ అవుతారు. ఎందుకో తెలుసా? రమేష్ పోయిన సంవత్సరమే అర్ధరాత్రి 2:13కి సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. అతని ఫోన్‌లో చివరి మెసేజ్ కూడా అదే. వెనక్కి తిరుగు నేను చూస్తున్నాను అని చెప్పి. ఇప్పటికీ ఆ రూమ్‌లోకి ఎవ్వరు వెళ్ళరు. ఎవ్వరు ఉండరు. కానీ అర్ధరాత్రి ప్రతిరోజు 2:13కి ఫోన్ మోగిన శబ్దం వినిపిస్తుంది ఆ రూమ్‌లో. ఈ కథ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందా? ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌కి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ మిక్కీ.